ఒక నిండు సభలో ద్రౌపదిని అవమానిస్తుంటే వందల సంఖ్యలో జనాలు చూస్తున్నా కూడా ఐదుగురు పాండవులు అక్కడ ఉన్నా కూడా ఐదుగురు పాండవులు రెప్ప వాల్చకుండా చూస్తున్న దృశ్యాన్ని చూస్తున్నా కూడా కళ్ళు రెప్ప వాల్చకుండా చూస్తున్నారే తప్ప ఆ విషయాన్ని, ఆ సన్నివేశాన్ని, ఆ దుర్మార్గ విధానాలను ఆ ఉండే నిండు సభలో ఎవరు కూడా తప్పు పట్టలేదు, ఎవరు కూడా ఖండించలేదు. ద్రౌపదిని అంత అవమానిస్తున్నా కూడా అదే విధానంలో నేటి సమాజంలో కూడా ఎంతోమంది నాయకులు, ఎంతోమంది బలం, ఎంతోమంది బలగాలు, ఎంతోమంది రాజ్యం పాలించే నాయకులు ఉన్నా కూడా నేటి పాలనలో కూడా మహిళలపైన అఘాయిత్యాలు, మహిళలపైన పైచాచికం, మహిళలను ఘోరాతి ఘోరంగా ఇబ్బందులు గురి చేస్తున్న సమాజంలో ఎక్కడ కూడా ఆనాటి కాల వ్యవధులు తీసుకున్నా, ఈరోజు వ్యవస్థలో తీసుకున్నా ఎక్కడ కూడా మార్పు నీలో, నాలో, ఇంకొకరిలో సమాజంలో మార్పులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మనం క్రమశిక్షణతో ఉంటాము, కాలానికి అనుగుణంగా ఉంటాము, కాలానికి అన్ని విధాలుగా గుణపాఠం చెప్పే విధంగా ఉంటాము. కాబట్టి మనలో మార్పు బాగుంటుంది.